కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు దేశవ్యాప్త కులగణన అనే అంశంపై కాచిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు, ఇది కేంద్రం చేయాలని. మీరు 2 బిల్లులు పాస్ చేశారు. ఒక బిల్లును రాష్ట్రం చేయాలి, ఒక బిల్లును కేంద్రం చేయాలి. కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్ గా అవసరం లేదు, కొద్దిగా టైం తీసుకున్నాము, ఒత్తిడి చేద్దాం, మేము కూడా ఒత్తిడి చేస్తాం. అది ఒక ఇక్కడికే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల 243 ఆర్టికల్ 6 D6 లోపల ఏమనుంది? మీరు చదవలేదా? మీ దగ్గర ఉన్న లీగల్ వాళ్ళు చదవలేదా? చదవకుండానే మీరు ఆర్టికల్ పార్లమెంట్ లో బీసీ బిల్, అసెంబ్లీలో బీసీ బిల్ పెట్టారా? మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్ తోటి మీరు మాట్లాడలేదా? ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచిపెడుతున్నారు, తొక్కి పెడుతున్నారు అని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా. పైగా అన్ని తెలిసి కూడా మీరు ఢిల్లీకి పోయారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం చేసేటివి ఉన్నాయి. సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు? నువ్వు పాస్ చేసినావు. జీవో ఎవరు తీస్తారు? నువ్వు తీస్తావు. ఒకటి సిఫార్సుది, విద్యా ఉద్యోగాలది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అసెంబ్లీకి ఉంది. బిల్లు పాస్ అయింది. ముఖ్యమంత్రికి ఏ మాత్రం బీసీల అభివృద్ధి పట్ల, వాటా ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు జీవో తీసి అమలు చేసేటట్టు కూడా టెక్నిక్లు ఉన్నాయి. నువ్వు ఇట్లా జీవో తీసి నోటిఫికేషన్ అయ్యి అప్పుడు ఎట్లా అమలు కాదో చూస్తాం. అప్పుడు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వరు, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో స్టే ఇవ్వలేము అని చెప్తారు. కాబట్టి కొన్ని నీకు చిత్తశుద్ధి ఉంటే అమలు 42 అమలు చేసి, అక్కడ మామూలుగా బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచ్లు చేసేవారు. ఇప్పటి వరకు నీకు అమలు చేయాలనే చిత్తశుద్ధిని మార్చుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు బీసీ వ్యతిరేకి అని నేను అనను. మీరు మంత్రివర్గంలో మీ 42% ప్రకారము 6 మంది ఉన్నారు. ఇప్పుడు ఉండేది కోట మొత్తం టోటల్ కట్టలో 7 మంది, మీరు 3కే ఇచ్చారు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా. అంతేకాదు, కార్పొరేషన్లు చాలా మంది నియమించావు, అందులో బీసీల కోట 20% దాటలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా. 3వ పాయింట్, మా బీసీ పిల్లలు చదువుకుంటున్నారు. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు దాటుతుంది, కానీ 18 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్లకు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. బడ్జెట్ లేదు, బడ్జెట్ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. నెలకు 27 కోట్ల బడ్జెట్, పన్నులు, ఐటీ అన్ని ద్వారా ఏ దేశంలో ఇంత జనసాంద్రత రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రాదు. ఇప్పటికీ 2 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు తెచ్చారు. 2 లక్షల కోట్లు మీరు వసూలు చేసిన పన్నులు దాదాపు 5 లక్షల కోట్ల దగ్గరికి వస్తాయండి. ఇందులో 5 లక్షల కోట్లలో మీరు ఒక 5,000 కోట్ల మందికి మనసు ఒప్పలేదా? మా పిల్లలు చదువుకోలేక, ఫీజులు కట్టలేక, రక్తాన్ని అమ్ముకొని, కొందరు కిడ్నీలు అమ్ముకొని, కొందరు మతం మార్చుకొని వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఎందుకంటే ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ ఫీజులు ఇస్తుంది, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫీజులు ఇస్తుంది. బీసీలలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కు, ముస్లిం మైనార్టీ, లద్దాఖ్, పింజరా, దూదేకుల కులాలకు ఫుల్ ఫీజులు ఇస్తుంది. కానీ హిందువులైనటువంటి బీసీలకు, ఒక రజకుడికి, ఓ ఒడెరులకు, మా నాన్న ఎంతమంది బీసీలు ఉన్నారు? తినడానికి తిండి లేని రోజు రజకుల పిల్లలు చదువుకుంటున్నారు. నాయ బ్రహ్మణులు, ఒడ్డెరులు, వంశరాజులు, అనేక కులాల వారు, అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఫీజులు కట్టే స్తోమత ఎక్కడ ఉంది?
గడ్డిపేట కాలేజీలో చదవద్దా, చైతన్య భారత్లో చదవద్దా, మహాత్మా గాంధీ కాలేజ్, ఇంకా అనేక ఫేమస్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలో మా వాళ్ళు అందరూ చదవద్దు అని ఈ రోజు నేను సవాల్ చేస్తున్నా. పద్ధతిలో జనగణన చేస్తామని చెప్తున్నారు. మీరు ఈ దేశంలో ఉన్న జనాభాని డిజిటల్ పద్ధతిలో కనుక లెక్కించాలనుకుంటే సుమారుగా 4 నుంచి 6 నెలల కాలంలోనే దీన్ని లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ అంశాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా బీసీ శ్రేణులందరికీ అర్థమయ్యే విధంగా మీరు సమావేశాల్లో తరచు పాల్గొనే సమావేశాలలో, మీ కుల సంఘాల సమావేశాలలో, వివిధ వర్గాల సమావేశాల్లో గ్రామ స్థాయి వరకు కూడా మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం సాధించుకోవాలి, 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలి, రేపు పొద్దున జరగబోయే జనగణనలో కులగణనలో ఏ విధంగా మనకు న్యాయం దక్కాలన్న విషయాలపైన గ్రౌండ్ లెవెల్లో కింది శ్రేణులందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు మీరందరూ కూడా తరచుగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినంత అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.